దేవుని స్తోత్రాలు. ఇక్కడ కూడి వచ్చిన మీ అందరికి వందనాలండి. అందరూ ఎలా ఉన్నారు? దేవుని యొక్క కృప, మహాకృప వల్ల మళ్ళీ మనం ఇక్కడ కలవడం సంతోషంగా ఉంది. ఇప్పుడు మన యొక్క వాక్యం మనకు చూసుకుంటే ప్రకటన గ్రంథము 2వ అధ్యాయము 10వ వచనం. ప్రకటన 2:10 చదవండి. మీరు శోధింపబడినట్లు అపవాది మీలో కొందరిని చెరలో వేయబోతున్నాడు. 10 దినములు శ్రమ కలుగును. మరణము వరకు నమ్మకముగా ఉండుము. నేను నీకు జీవ కిరీటము ఇచ్చేదను. చాలండి, చిన్న ప్రార్థన చేసుకుందాం. దేవా తండ్రి, మీకు వందనాలు ప్రభు, స్తోత్రాలు తండ్రి. యొక్క రోజున మమ్మల్ని స్థుతించుకోవడానికి మీరు మీ ఇచ్చిన ఒక గొప్ప అవకాశానికి వందనాలు ప్రభు. ఇక వాక్యంలోకి వెళ్తుండగా మీరే మాకు తోడండి ప్రభు, నడిపించమని, మాకు కావాల్సిన ఆత్మీయ ఆహారాన్ని మీరే దయచేయమని కోరుకు క్రీస్తు యేసునామమున అడిగొచ్చున్నాం తండ్రి. ఈరోజు మనకు వాక్యం చాలా సింపుల్ వాక్యమే, కానీ ఎప్పుడులాగే అది సింపుల్ అన్నంత మాత్రాన ముఖ్యమైనది కాదు అని కాదు. ఇట్స్ సింపుల్ బట్ ఇంపార్టెంట్, వెరీ వెరీ ఇంపార్టెంట్, చాలా ముఖ్యమైనది. అంటే ఇక్కడ మీరు చూడండి, ఎందుకు అసలు ఆ యొక్క వాక్యము ఎవరికి అంటే అక్కడ ఆ సందర్భం అసలు ఏంటో ఒకసారి చదవండి. 10వ వచనం స్టార్టింగ్ చదవండి. చాలా 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 ఒక్క నిమిషం చిన్న బైబిల్ క్విజ్ పెట్టుకుందామా? బైబిల్ క్విజ్ అంటే ఏం లేదు. అది ఎవరికి రాస్తున్నారు మీకు అనిపించింది? కంగారు వద్దు. దేవుడు బట్ ఒక వ్యక్తి ద్వారా, యోహాను ఎవరికి రాస్తున్నాడు? ఇంకా అక్కడ సందర్భం ప్రకారంగా అదే అంటే మీకు ఇంకా అర్థమయ్యేలా చెప్పాలంటే సరే ఇంటి నేనేస్తా. 7 సంఘాలకి రాశాను. దాంట్లో ఏ సంఘానికి? కరెక్ట్, స్మరణ సంఘానికి. యా అంటే ఇంగ్లీష్లో అలా వస్తుంది ప్రొనౌన్సియేషన్ కాబట్టి. స్మరణ సంఘానికి ప్రభువైన దేవుడు యోహాను ద్వారా రాస్తున్నమాట. ఒక్కొక్క సంఘానికి మీరు చూస్తే ఒక్కొక్క టైటిల్ ఉంటుంది అన్నమాట. ఒకదానికైతే ప్రేమ కోల్పోయిన సంఘం అని అనగంటే ఒకప్పుడు ఉంది కానీ ఇప్పుడు లేదు. ఇంకోటి లూక్వామ్ సంఘం అనగా అటు ఇటు కానట్టు, ఇప్పుడు నిలువచ్చనుగా. ఇంకోటి ఇక్కడ స్మిర్నాకి ఇచ్చిన పేరు ఏంటిది అనగా, అంటే తెలుగు దాంట్లో ఉందో లేదో కానీ ఇంగ్లీష్లో అయితే ద పర్సిక్యూటెడ్ చర్చ్ అనగా శోధింపబడుతున్న సంఘము అని. స్మరణాలు ఉండే సంఘస్థులకి, స్మరణాలు ఉండే చర్చ్ మెంబర్స్కి యోహాను ద్వారా ప్రభు చెప్తున్నమాట, యు ఆర్ ద పర్సిక్యూటెడ్ చర్చ్, శోధింపబడుతున్న సంఘం అని. అలాంటి వ్యక్తులకి ప్రభు అంటున్న మాట ఇప్పుడు 10వ వచనం క్లియర్గా చదవండి, అంటే మీకు టాపిక్ అర్థం కావడం కోసం చెప్పుకోవచ్చు. ఇదిగో మీలో కొందరిని చెరలో వేయబోతున్నాడు. 10 దినముల శ్రమ కలుగును. మరణము వరకు నమ్మకముగా ఉండును. నేను నీకు జీవ కిరీటం ఇచ్చేదను. చాలండి. ఇక్కడ స్మరణాలు ఉండే సంఘానికి ప్రభువైన దేవుడు యోహాను ద్వారా చెప్తున్న మాట ఏంటంటే, మీకు శోధన వస్తుంది, అలా వస్తూనే ఉంటుంది. కానీ మీరు గనక చివరి దాకా, అక్కడ ఒక స్టిపులేషన్ అనగా ఒక కండిషన్ ఏంటంటే, నువ్వు కనుక చివరి దాకా నా పట్ల నువ్వు విశ్వాసంగా సరిగ్గా కనుకుంటే నేను నీకు జీవ కిరీటాన్ని ఇస్తా ఉంటున్నాడు ప్రభు. అంటే ఈ కైండ్ ఆఫ్ రియాలిటీ అనే లాస్ట్ వీక్ పాస్టర్ గారు మీకు చెప్పే ఉంటారు. సాక్షాత్ ప్రభు చెప్తారు అక్కడ మాట. అంటే ద ప్రజెంట్ రియాలిటీ ఎలా ఉందా అన్నది సేమ్ అదే మనకి ఇక్కడ మళ్ళీ ఇండైరెక్ట్గా రిపీట్ అవుతుంది. ఏంటంటే శోధన లేకుండా ఈ ప్రపంచం ఉండటానికి ఇదేమి మనము కార్టూన్ మూవీస్ అంటారంటే చిన్నపిల్లలు చూసే మూవీలు, దాంట్లో సరదాగా హ్యాపీగా ఉంటాయి అన్నమాట, పెద్దేమో ఉండవు. అలాంటిది కాదు, దిస్ ఈజ్ ద రియాలిటీ, నిజము. ఓకే, కాబట్టి శోధన అన్నది ఖచ్చితంగా ఉంటుంది అంటున్నాడు ప్రభు. కాబట్టి మొదటి విషయం ముచ్చటగా మనం 3 విషయాలు చూసుకొని ముగించుకుందాం. 10వ అధ్యాయంలో కనుక 10వ అధ్యాయం 2వ అధ్యాయంలో 10వ వచనం కనుక మనం చూస్తే అక్కడ ఉన్న ఆ యొక్క మాటకి స్మరణలో ఉండేకి సాతాను మిమ్మల్ని శోధిస్తాడు అంటున్నాడు. ఇంతకీ నా ప్రశ్న ఏంటంటే, సాతాను ఎందుకు వెళ్ళి శోధిస్తాడు? ఆయనకేం పని? కరెక్ట్గా చెప్పారు, ఆయనకి అదే పని, ఆయనకు ఇంకో పని ఏముంది? కానీ ఇక్కడ ఉన్న మాట ఏంటిది అంటే, స్మరణలో ఉండే యొక్క చర్చికి సాతాను పర్టికులర్గా టార్గెట్ చేసి మరి శోధిస్తున్నాడంటే అర్థం ఏంటంటే అక్కడ జరుగుతున్నది
ఈ యొక్క సాతాను అంటే ఇంకా మీకు అర్థమయ్యేలా చెప్పాలంటే స్మిర్నాలో ఉండే యొక్క చర్చ్ మెంబర్స్కి ఏంటంటే సీజర్ అనగా కైసరు ఇదేంటి కైసర్ని అదేంటి కైసరే మా యొక్క దేవుడు, కైసరే మా యొక్క ప్రభువు అని చెప్తేనే అక్కడ ఉండే జనాలకి ఒక అప్రూవల్ అనమాట. అప్రూవల్ అంటే ఇంకా కరెక్ట్ పదం ఏంటంటే అక్కడ ఎవరైనా బిజినెస్ చేసుకోవడానికి వచ్చారనుకోండి, అక్కడ ఎవరైనా బిజినెస్ చేసుకోవడానికి వచ్చినప్పుడు కానీ లేదంటే అక్కడ ఎవరన్నా ఇంకా వేరే వేరే విషయాల పరంగా కనుక అక్కడ ఉన్నారనుకోండి, అసలు అక్కడ ఉండే జనాలకు కూడా స్మరణాలు ఉండే జనాలకు కూడా ఏంటంటే రోమన్ కింద అధికారం అది. అంటే అది జనరల్గా ఉన్న ఒక రూల్ ఏంటిదంటే ఇక్కడుండే ఎవడైనా సరే కైసరు సీజరు దేవుడు అని చెప్పాల్సిందే, ఆయన మాత్రమే దేవుడు అని ఒప్పుకోవాల్సిందే. అది ఒప్పుకొని బతుకుతేనే మీకు సరిగ్గా ఉంటుంది, లేదంటే శోధన ఖచ్చితంగానే. ఇక్కడ స్మరణాలు ఉండే జనాలు చేసిన పని ఏంటంటే క్రీస్తు మాత్రమే మా దేవుడు, మాకు నువ్వు సీజర్ కాదు, హేరోదు కాదు, లేదంటే బయటోడు ఎవడొచ్చినా సరే వీ డోంట్ కేర్ అంతే. అలా అన్నందుకే స్మరణాలు ఉండే చర్చికి రకరకాల ఆటల నుంచి శోధనలు. అందుకే అక్కడ ఉన్నమాట అంటే సాతాను మిమ్మల్ని శోధిస్తున్నాడు, శోధిస్తూనే ఉంటాడు. అదే ఆయన చెప్తున్న మాట. మీకు అలానే ఉంటుంది కానీ మీరు దాన్ని జయించాలి అంటున్నాడు. కాబట్టి స్మరణాలు ఉండే చర్చ చేసే మొదటి విషయం ఏంటంటే దే ఆర్ డూయింగ్ ద రైట్ థింగ్, సరైన పని చేస్తున్నారు, డూయింగ్ ద రైట్ థింగ్. అది మొదటి విషయం. ఏంటి పాస్టర్ గారు ఎప్పుడు చూసినా సరైన పని చేయాలి, నిజాయితీగా ఉండాలి, నీతిగా ఉండాలి, ఎప్పుడు ఇదే చెప్పింది ఏదో నైతిక విలువలు కలిగి ఉండాలి అంటే చెప్పి ఇదే చెప్పింది చెప్తూ ఉంటారు ఏంటో అంటారు. అవును, అదంటే నాకు తెలిసిన ఒక వ్యక్తి ఉన్నారు, మా పెద్దనాన్నగారి సంఘానికి వెళ్తుంటారు. ఆయన ఆ యొక్క జంగారెడ్డిగూడెం సైడ్ ఆయన పని చేస్తూ ఉంటాడు ఒక ఆఫీసర్గా. పని చేస్తూ ఇలానే ఒకసారి ఒక మాట చెప్తే అదేంటి మనం ఎలా ఉండాలి, ఈ పొజిషన్లో ఉండాలి, మనం అంటే ఈ పలానా ఉద్యోగం చేస్తున్నాడు, ఏదైనా సరే ఉన్న దాంట్లో నిజాయితీగా ఉండాలి అని చెప్పి జనరల్గా ఆయన చెప్పుకుంటూ వచ్చాడు. ఎప్పుడు చెప్పేదే అని చెప్పి యాజ్ యూజువల్ ఆయన ఆఫీస్కి వెళ్ళాక ఎప్పుడు లేక ఆయన చేసే పెద్ద పని జనరల్ పని ఏంటంటే టేబుల్ కింద చేయి పెట్టడం పెట్టాడు. ఏమంది పెట్టిన 5 నిమిషాలకి దిగాల్సిన వాళ్ళు దిగారు, అయిపోయింది. పాస్టర్ గారు అదే అంటున్నాను, చెప్పేది కొన్నిసార్లు మనకి చాలా సింపుల్గా ఉంటుంది కానీ కొన్నిసార్లు అది ఎంత ముఖ్యమైనది. అదే అంటున్నా, అది సింపుల్ అన్నంత మాత్రాన ఇంపార్టెంట్ కాదని కాదు, ఇంపార్టెంట్, వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇప్పుడు ఆయన అక్కడ నిజాయితీగా నీతిగా ఉన్న పని ఆయన చూసుకుంటూ ఆయన కామకుండా ఉంటే ఆ ఉన్న ఉద్యోగం పోకుండా ఉండేది. ప్రజెంట్ ఒక మంచి పొజిషన్లో ఉండేవాడు, ఇంకా మేబీ లైక్ ప్రమోషన్ సంథింగ్. ఇప్పుడు ఏంటంటే చెప్తున్నది చాలా సింపుల్ విషయమే కదా, సంవత్సరాల తరబడి తింటున్న విషయమే కదా, కొత్త ఏముందని జనరల్ వాటి వల్ల ఆయన అనవసరంగా చేయకూడని పని చేయటం వల్ల అది తనకి చాలా ప్రమాదకరమైంది. అంటే తన నెత్తి మీదకి వచ్చింది అనవసరంగా. కాబట్టి నువ్వు రోడ్డు మీద ఊడ్చుకున్న వాడైనా కావచ్చు, లేకపోతే దేశ ప్రధానికైనా కావచ్చు, ఎవరికైనా సరే వీ మస్ట్ డూ ద రైట్ థింగ్. మనకున్న దాంట్లో మనం చేసే ఉద్యోగంలో కానీ మన పనిలో కానీ ఎవరైనా సరే కింద నుండి పైకున్న, పై నుండి కిందకి ఎవరైనా సరే నిజాయితీ లేకపోతే ఆ యొక్క నీతి ఉన్న దాంట్లో నీ యొక్క సాధారణమైన పైన అయినా సరే వి మస్ట్ డూ ద రైట్ థింగ్. అది నేర్చుకోవాలండి. స్మరణలో ఉండే చర్చ చేస్తున్న పని అదే. విలియం విల్బర్ ఫోర్స్ అని చెప్పి ఒక బ్రిటిష్ అధికారానికి అది కానీ ఒక పొలిటీషియన్, ఆయన రాజకీయవేత్త. ఆయన ఏంటంటే జనరల్గా మనకి పొలిటీషియన్స్ అంటే వేరే అర్థాలు వస్తాయి కానీ ఆయన ట్రూ పొలిటీషియన్. ఆయన చేసినది ఏంటంటే అప్పుడులో 1700 శతాబ్దం ఆ టైం ఈ యొక్క ఇది ఉంది ఏంటిది, స్లావరీ ఉంది. నల్లోళ్ళు అంటే తొక్కిపడేయటము, తెల్లోళ్ళు అదే సంథింగ్ అదంతా గోల జరుగుతుంది. కొన్ని 100 ఏళ్ళ పాటు బాగా చాలా గట్టిగానే జరిగింది అది. ఇలా జరిగేటప్పుడు ఆయన ఉన్న కాలంలో ఆయన దీనికోసం కొన్ని తరాలు అనగా డెకేడ్స్, తరం అనగా 10గా అలా కొన్ని తరాల పాటు అలా దశాబ్దాలు, కొన్ని దశాబ్దాలు ఆయన దానికోసం పోరాడాడు. అలా పోరాడితే సుమారుగా 40 years అనుకుంటా, దానిపైన ఎక్కువ పోరాడితే అప్పటికి వచ్చిందండి ఆయన విజయం. అంటే దానివల్ల ఆయన యొక్క ఉద్యోగం ఆల్మోస్ట్ ఆయన లైఫ్ కూడా చాలా ప్రమాదంలో పడింది అని అనుకోవచ్చు. లైక్ నేను ఒక తెల్లదొరనే, నాకు మంచి అధికారం, ఒక పొలిటీషియన్గా నేను ఉన్నాను, నా పని నేను చూసుకుంటే నేను సుఖంగా ప్రశాంతంగా ఉంటే సరిపోతుంది, ఇంకేం కావాలని చెప్పి అనాలనుకోలే. హీ వాంట్స్ టు డూ ద రైట్ థింగ్. సరైనది నేను చెయ్యాలని అనుకున్నాడు, చేశాడు. అది ఎంత కష్టమైనా సరే చేశాడు. ప్రభువు ఇక్కడ స్మరణాల నుండి చర్చకు కూడా అదే చెప్తుంది, మీరు కష్టపడి లేకపోతే నిజాయితీగా కరెక్ట్గా ఉన్నందుకే మీకు సాతాను ఇంత శోధన పెడుతున్నాడు. అలా జరుగుతున్నది కాబట్టి
మీరు భయపడకుడి, మీకు నేను మళ్ళీ ఇస్తాను అంటున్నాడు ప్రభువు. ఓకే, కాబట్టి ఫస్ట్ థింగ్ వి మస్ట్ లెర్న్ ఈజ్ టు డూ ద రైట్ థింగ్. సరైనది చేయటం మనం నేర్చుకున్నాం. అలానే ఈ యొక్క రెండోది చూస్తే అదే 10వ వచనం మళ్ళీ చదవనండి. ఇదిగో మీరు శోధింపబడినట్లు అపవాది మీలో కొందరిని చెరలో వేయబోచున్నాడు. 10 దినములు శ్రమ కలుగును, మరణము వరకు నమ్మకంగా ఉండుము, నేను మీకు జీవ కిరీటం ఇచ్చేదను. చాలండి. ఇక్కడ రెండోది మనం చూస్తే అక్కడ 10వ వచనంలో ఉన్న మాట ఏంటంటే, అదే మళ్ళీ అక్కడ జనరల్గా అయితే స్మెర్నాలో ఉండే చర్చి గురించి మాట్లాడుతూ సాతాను మిమ్మల్ని శోధిస్తున్నాడు కాదు, అంటే శోధిస్తాడు మళ్ళీ, అంటే అది కంటిన్యూస్గా, అది ఒక కంటిన్యూస్ టెన్స్ లాగా జరుగుతూనే ఉంటుంది అంటున్నాడు ప్రభు. అక్కడ మనం చూస్తే ఇక్కడ మామూలుగా అంటే ఇంగ్లీష్లో ఒక మాట ఉంటుందండి, ఏంటిదంటే ఏ స్మూత్ సీ నెవర్ మేడ్ ఏ స్కిల్డ్ సెయిలర్ అని చెప్పి. అంటే ఒక సాధారణంగా ఉండే సముద్రం కానీ లేదా సాధారణంగా ఉండే నది కానీ ఏదైనా సరే ఒక పర్ఫెక్ట్ అనగా లేదంటే ఒక సరైన ఈత కానీ చేయలేదని చెప్పి. అంటే స్మూత్గా స్విమ్మింగ్ పూల్ లాగా ఉందనుకోండి, మహా అంటే స్విమ్మింగ్ నేర్చుకుంటాడు అంతే. కానీ ఆడొక గజీతగాడు అంటారు చూసారా, ఆ గజీతగాడిని చెయ్యాలి అంటే నార్మల్ అన్నట్టు స్విమ్మింగ్ పూల్లో కాదు, మహా పెద్ద పెద్ద సముద్రంలో నన్ను పెద్ద పెద్ద ఆటలు వేస్తానే, అదంత ఈజీ కాదు. కానీ అలాంటి ఆటల్లోనే నిజమైన ఆ యొక్క వాళ్ళలో ఉండే ఆ యొక్క క్వాలిటీ బయటకు వస్తుంది. ఇక్కడ స్మరణలో కూడా అక్కడ ఉంటుంది మాట ఏంటంటే మేము పర్సిక్యూటెడ్ చర్చ్, అనగా మీరు శోధింపబడ్డ సంఘం అని టైటిల్ వాళ్ళకి ఉంది. అలా ఉన్న మీ సంఘానికి ఆడు ఆపడు, కంటిన్యూ చేస్తూనే ఉంటాడు. అలా కంటిన్యూ చేస్తున్నా సరే మీరు చేయాల్సిన రెండోది ఏంటంటే హోల్డ్ టైట్. అందుకే కష్టాలు వచ్చినప్పుడు క్రీస్తు మనకు చెప్తున్న మాట అదేనండి. లాస్ట్ వీక్ కూడా మాస్టర్ గారు మీకు అదే చెప్పుకుంటారు, ఏంటంటే నువ్వు యొక్క ప్రపంచంలో ఉన్నప్పుడు క్రీస్తుని నమ్ముకుని నువ్వు సరిగ్గా ఉండడానికి ఉన్నప్పుడు ఖచ్చితంగా నీ మీదకి సాతాను మనుషుల ద్వారాను, మనకుండే సిస్టమ్స్ అనగా పై అధికారుల ద్వారాను, లేదంటే పర్సనల్ వ్యక్తుల ద్వారాను, ఏదో విధంగా ఈవెన్ త్రూ యువర్ మైండ్, నీ మనసు ద్వారా కూడా నీతో ఫైట్ చేయడానికి ట్రై చేస్తాడు. ఎందుకంటే మనకి అదొక పాలసీ ఉంటుంది కదండి, ఏంటంటే ఎవరు మాట అనగానే హృదయం మాట అంటుందండి, కానీ హృదయమే మోసకరమైందని వాక్యం చెప్తుంది. అలా ఉంటుంది అన్నమాట. ఓకే, కాబట్టి నేను చెప్తున్న యొక్క రెండోది ఏంటంటే వీ మస్ట్ హోల్డ్ టైట్. పాలికార్ప్ అని చెప్పి బిషప్ గారు ఉన్నారండి, ఆయన కూడా స్మరణానికి చెందిన వ్యక్తే, కాకపోతే ఆయన 2వ శతాబ్దం అన్నమాట. ఆయన 86 సంవత్సరాలు వచ్చినప్పుడు రోమా అధికారులు ఆయన దగ్గరికి వచ్చి, అరే నువ్వు ఇంతకాలం ఏదో బతికేసావు, నీకు ఇష్టం వచ్చినట్టు, ఇది సరైనది కాదు, అదేంటి నువ్వు గనక ప్రభువుని ఇప్పుడు గనక వదలకపోతే ముసలోడని కూడా చూడడం, నేను అదేంటి చంపేస్తామని చెప్పి ఆయన భయపెట్టారు. బట్ ఆయన అన్నమాట ఏంటంటే, అయ్యా ఇన్ని సంవత్సరాల్లోనూ 86 సంవత్సరాలు నాకు ఇన్ని సంవత్సరాల్లోనూ నేను క్రీస్తుని వెంబడించినప్పుడు ఆయన నాకు ఏ లోటు చేయలేదు, ఏ విషయంలోనూ ఆయన నన్ను బాధ పెట్టలేదు, లేకపోతే ఏం చేయలేదు. ఆయన ఎందుకు నేను తిట్టాలి, ఆయన ఎందుకు నేను వదిలేయాలి, మా ఇద్దరి మధ్య రిలేషన్షిప్ బాగానే ఉంది కదా అని చెప్పి ఆయన అన్నాడు. అలా చెప్పినందుకు ఆయన సజీవ దహనం చేసి పడేశారు. అయినా సరే ఆయన లాంగులా హోల్డ్ టైట్. అదే అంటున్నా, క్రీస్తుకి నువ్వు ఆయన్ని సాదృశ్యంగా తీసుకొని నువ్వు ఈ లోకంలో ఉంటున్నంత కాలము నీకు పైనుండి ప్రెషర్స్ ఉంటూనే ఉంటాయి. బట్ వీ మస్ట్ హోల్డ్ టైట్. స్మరణ చేస్తున్న పని అదే. స్మరణ కూడా మీరు ఒక జియోగ్రాఫికల్గా అంటే దాని యొక్క ప్రదేశం మీరు చూడండి, అక్కడ చరిత్ర కానీ మీరు చదివితే అక్కడ మంచి బిజినెస్ ఎంత బాగా జరిగేది, కానీ అన్నీ కూడా ఏంటంటే ఒక కరప్ట్ ట్రేడ్, అంటే సరైన ట్రేడింగ్ జరిగేది కాదు. అన్నీ ఏంటంటే సమ్ కైండ్ ఆఫ్ మంచి బిజినెస్లు జరిగేది కాదు, రకరకాలు. అదనే కాదు, ఇంకా రకరకాల వేరే విధంగా జెంటైల్స్ కానీ అనగా ఇతరులు అలా అన్ని రకాలుగా ఏంటంటే వాళ్ళకి శోధన చాలా ఎక్కువైపోయింది. ఎగ్జాంపుల్కి జనరల్గా ఆలోచించుకోండి, ఇక్కడ ఉన్న చోట అంటే చుట్టుపక్కలంతా కూడా మొత్తం వ్యతిరేకత ఉన్నప్పుడు ఆ మధ్యలో ఉండి ఆ యొక్క శోధనను అనుభవిస్తూ అక్కడే కంటిన్యూ చేయడం అంటే అది ఎంత కష్టమో చూడండి. స్మరణ చేస్తున్న పని అదే, కథల్లా భయపడిపోలా, అలానే ఉండి గట్టిగా పట్టుకుని కూర్చున్నారు. ఎందుకంటే వాళ్ళకి తెలుసు వీ మస్ట్ హోల్డ్ టైట్ అని. కాబట్టి రెండోది ఏంటంటే వీ మస్ట్ హోల్డ్ టైట్ అగైన్ అండ్ అగైన్. అదే ప్రభు మళ్ళీ మనకు గుర్తు చేస్తూ ఉన్నాడు. మనం అంటాం ఎలా అంటే కామెడీ ఎలా ఉంటుందంటే,
ప్రభు నా యొక్క విశ్వాస జీవితానికి పరీక్షలు కావాలని మనమే అడుగుతాం కొన్నిసార్లు, కానీ మనం అడిగే పరీక్షలు ఉంటాయి తెలుసా, అబ్రహాం ఇసాకుల దగ్గర జరిగినాయి. కానీ ప్రభు ఏమంటాడంటే ముందు చిన్న చిన్న నాటిలో గెలవరా, నువ్వు పెద్ద తర్వాత చూద్దాలే అంటారు. అదే అంట కొన్నిసార్లు దేవుడు మనల్ని ఎలా పరీక్షిస్తాడంటే పెద్ద పెద్ద సమస్యల మీదకి వచ్చేసి కాదు, ఎప్పుడు అంటే నువ్వు చిన్న చిన్న జీవితాల్లో నీ డైలీ లైఫ్లో నువ్వు తీసుకునే చిన్న చిన్నయాల దగ్గరే దేవుడు నేను పరీక్షించేస్తాడు. నీకు తెలియకుండానే ఆప్షన్స్ మన ముందు పెడతాడు దేవుడు. అక్కడ నువ్వు ఏ సెలెక్ట్ చేసుకున్నా దాన్ని బట్టే మన విశ్వాస జీవితం ఎలా ఉందో ప్రభువుకి అర్థమైపోతుంది. ఇటు చిన్న చిన్నటి దగ్గరే పోతున్నాడు కానీ ఇటు పెద్ద పెద్ద సమస్యలు ఇంక పెట్టాల్సిన పనే లేదు అని చెప్పి. కాబట్టి అదే అంటున్నారు. కాబట్టి రెండోది ఏంటిదంటే ఆ యొక్క ప్రెషర్స్ ఎలాంటిదైనా చిన్నదైనా పెద్దదైనా ఏదైనా సరే ప్రభువుకి వ్యతిరేకంగా ఉన్నప్పుడు దాన్ని పక్కన పెట్టేయడమే. ఈ స్మరణ చేస్తున్న ప్రతి దాంట్లో నాకు సరిగ్గా ఉన్నారు కాబట్టి అందుకే మీరు చూడండి సాతాను కూడా ఆయనకి వ్యతిరేకంగా నిజంగా స్పిరిచువల్గా ఆయనకి వ్యతిరేకంగా ఉన్న ఎవరి దగ్గరికి ఆయన ఉండవు. కానీ 99% ఆఫ్ ది క్రిస్టియన్స్ని మాత్రం ఒక భ్రమలో పెట్టేశాడు ఆయన. కొంతమందికి ఈ సంఘం అంటే పిచ్చి, మేము ఆ సంఘంకి వెళ్తామని పిచ్చి, అంతేగాని వాక్యం సరిగ్గా ఉందా లేదా, అసలు నేనేం నేర్చుకుంటా సంవత్సరాల తరబడి అక్కడికి వెళ్ళి అలాంటిది మనకు వద్దు. నాకు సంఘం పిచ్చి ఉంటుంది ఒకడికి, ఇంకోటికి పాటలు పిచ్చి ఉంటుంది, ఇంకోటికి పాస్టర్లు పిచ్చి ఉంటుంది, ఇంకొకడికి ఒక్కొక్క పిచ్చి అనమాట. కానీ వాక్యం పిచ్చి ఎవరికి ఉండదు, ఎందుకంటే అసలైంది ఎగిరిపోయింది అక్కడ. అలా అనమాట ఒక్కొక్కడిని ఒక్కొక్క దాంట్లో పెట్టేశాడు సాతాను చాలా తెలివిగా. వాళ్ళు ఏంటంటే ఆ భ్రమలో ఇంకా క్రిస్టియన్స్ అనే భ్రమలు ఉండిపోతారు తప్ప నిజంగా వాళ్ళకి ఏదైనా తెలుసా అంటే ఏ మొక్క తెలియదు. ఆదికాండం కూడా తెలియని మహానుభావులు ఎంతోమంది ఉన్నారు నాకు తెలిసిన వాళ్ళు. కాబట్టి ఇదంతా నేను కాదు, కానీ జనరల్గా మీకు ఒకటి చెప్పి నేను మూడో పాయింట్కి వెళ్ళిపోతాను. అదేంటిదంటే మనం ఏదైనా వస్తువు కొంటాకి వెళ్ళినప్పుడు అది ఎలా ఉందో లేదో చూడటానికి ముందు మనం చేసే ఏంటిదంటే పరీక్ష, టెస్ట్ చేస్తాం. అది కూరగాయలైనా వస్తువులైనా ఏదైనా. ఇన్ ద సేమ్ వే ద ఫెయిత్ దట్ ఈస్ నెవర్ టెస్టెడ్ ఈజ్ నెవర్ ట్రస్టెడ్. ఒక విశ్వాసాన్ని కనుక ప్రభు కనుక దాన్ని కనుక టెస్ట్ చేయకపోతే దాన్ని ట్రస్ట్ కూడా చేయడం ఆయన. కానీ అలా ఇక్కడ బాధాకరం ఏంటంటే కొన్నిసార్లు అలా టెస్టులు చేసినప్పుడే మనం తప్పిపోతూ ఉంటాం చిన్న చిన్న వాటిల్లోనే. కాబట్టి మనం ఏంటంటే అటు దృష్టి పెట్టకుండా పెద్ద పెద్ద కష్టాలు వస్తాయి కదా అప్పుడు జగిద్దామనే ఫ్లోలో ఉంటాం. కానీ మనకు తెలియని విషయం ఏంటంటే చిన్న వాటిలోనే మనం ఎప్పుడు ఓడిపోయామన్నది. కాబట్టి ఈ స్మరణ దగ్గర నుంచి మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే వాళ్ళు సరైనది చేస్తున్నారు, సరైనది చేయటం వల్ల సాతాను ఏం చేస్తున్నాడు, శోధిస్తూనే ఉన్నాడు. కంటిన్యూస్ టెన్స్ జరుగుతూనే ఉంది. అయినా సరే దే ఆర్ హోల్డింగ్ టైట్, ఎటు కదలకుండా క్రీస్తు కోసం అక్కడే నిలబడి ఉన్నారు. మీరు చరిత్ర చూసుకోండి, దానివల్ల వాళ్ళు ఉద్యోగాలు పోయినాయి, వాళ్ళు రోడ్డు మీదకి వచ్చేసినంత పని కూడా అయింది, అయినా సరే వాళ్ళు కదలరు. అందుకే వాళ్ళకి ఆ టైటిల్ ఇచ్చేసారు ద పర్సిక్యూటెడ్ చర్చ్ అని. సరే ఇంకా మనం మూడోది చూసుకుందాము. మూడోది ఏంటంటే మళ్ళీ ఒకసారి 10వ వచనం చదవను. మీరు శోధింపబడినట్లు అపవాది మీలో కొందరిని చెరలో వేయబోగుచున్నాడు. 10 దినములు శ్రమ కలుగును. చివరి భాగం చదవనండి. మరణము వరకు నమ్మకంగా ఉండుము, నేను నీకు జీవ కిరీటం ఇచ్చేదను. ఇప్పుడు ఒకసారి 1వ కొరింథీయులకు రాసిన 1వ పత్రిక 9వ అధ్యాయము 25వ వచనం చదవండి. మరియు పందెమందు పోరాడు ప్రతివాడు అన్ని విషయముల యందు మితముగా ఉండును. వారు క్షయమగు కిరీటమును పొందుటకును మనమైతే అక్షయమగు కిరీటమును పొందుటకును మితముగా ఉన్నాము. చాలా అండి. అంటే మీకు ఇంకా అర్థమైన సింపుల్గా చెప్పాలంటే అక్కడ ప్రభు అంటున్న మాట ఏంటంటే కొరింథీయుల భక్తులైన పౌలు ద్వారా అంటున్నమాట, జనరల్గా ఇక్కడ ఉండే అథ్లెట్స్ కానీ అంటే ఇక్కడ ఉండే ఒలింపిక్స్ లేకపోతే రకరకాల ప్లేసెస్ అంతా కూడా ఏంటంటే టెంపరీ అనగా టెంపరీగా వీళ్ళు గెలుస్తారు, వాళ్ళకి ఒక ప్రైజ్ వస్తుంది. బట్ మనం చేసే పోరాటం ఎలా అంటే దానికంటే ఇట్స్ లైక్ ఎవర్ లాస్టింగ్ గిఫ్ట్. అది శాశ్వతమైనది, సరైనది, బలమైనది, ఇంకా దాని మించింది పైది ఇంకేది లేదు అంటున్నాడు భక్తులైన పౌలు. అలాంటి దానికోసం మనం ఎదురు చూస్తున్నాం అంటున్నాడు. కాబట్టి మూడో విషయం ఏంటంటే లుకింగ్ ఎట్ ద లైట్, అంటే వెలుగును చూడటమా, సరైన నిజమైన శాశ్వతమైన వెలుగుని చూడటమా, దాన్ని ఒక గురిగా పెట్టుకోవటమా. ఇక్కడ స్మరణ చేస్తున్న పని అదే, స్మరణ కూడా ప్రభు గుర్తు చేస్తున్న పని కూడా అదే. అమ్మ మీరు మంచిగా ఉన్నారు నా దగ్గర, నాకు కావాల్సింది కూడా ఇదే, కానీ మీకు వార్నింగ్ అయితే ఇస్తున్నాను ఏంటంటే ఆడు మాత్రం కాముగా ఉంటాడు, మిమ్మల్ని కెలుగుతూనే ఉంటాడు, శోధన పెడుతూనే ఉంటాడు. అయినా సరే మీరు చివరి వరకు అక్కడ ఉన్న మాట ఏంటి, మీకు జీవ కిరీటాన్ని ఇచ్చేస్తానంటల్లా స్టిపులేషన్, చివరి దాకా ఉంటే అప్పుడు ఇస్తానంటున్నాడు ప్రభు. ఫ్లోరెన్స్ సాడ్విక్ అని చెప్పి ఒక లాంగ్ స్విమ్మర్ అక్కడ ఉన్నారండి. ఆమె ఏంటంటే 26 మైళ్ళు టార్గెట్ పెట్టుకుంది.
కెరళీనా ఐలాండ్ అని చెప్పి ఒకటి ఉంది, అక్కడ నుండి కాలిఫోర్నియా కోస్ట్ దాకా, అక్కడ దాకా 26 మైళ్ళు. అది కూడా ఏది ఊరికే కాదు, హెవీ ఫాగ్, భయంకరమైన మంచు. అంత మంచును అవి చేసుకుంటూ 26 మైళ్ళు అన్నది. కొన్ని గంటలు, సుమారుగా 15 గంటలు పైనే ఆమె చేసి చేసి అలిసిపోయి ఓడిపోయింది మధ్యలో. కానీ ఆమెకు తెలియని విషయం ఏంటంటే ఇంకొక 1/2 మైల్లోనే ఆమె చేరాల్సిన గమ్యం అక్కడ ఉంది. కానీ ఆ యొక్క ఫాగ్ వల్ల, ఆ మంచు వల్ల కనపడలేదు ఆమెకి. చాలా బాధపడింది. ఇంకొక 1/2 మైలు కనుక తను ఓపిక పట్టుంటాయి, ఎందుకంటే అప్పటికే 15 గంటలు అంతసేపు చేసి ఇంకా అవ్వట్లేదులే అని చెప్పి ఓడిపోయింది. ఇంకా బాధలో ఉన్న తను ఇది తెలుసుకొని 2 నెలలు మళ్ళీ ట్రైనింగ్ తీసుకొని గ్యాప్ ఇచ్చి మళ్ళీ వచ్చి ఈసారి గెలిచింది. ఇంటర్వ్యూ చేసినప్పుడు ఏమంటే, ఐ హ్యావ్ ప్రిపేర్డ్ ఎ మెంటల్ ఇమేజ్ ఇన్ మై మైండ్ దట్ ద కోస్ట్ ఈజ్ ఆల్వేస్ మై నియర్ అని చెప్పి. అంటే నేను మెంటల్గా నా యొక్క మైండ్లో నాకు గురి మాత్రమే కనబడేలాగా మెంటల్గా ప్రిపేర్ చేసేసుకున్నా మైండ్ని. అప్పుడు నాకు ఎంత మంచు కనబడ్డా, ఏం కనబడ్డా సరే నాకు మాత్రం అదే కనిపిస్తుంటుంది, నా గురి ఏంటన్నది. అలా పెట్టుకుంది. కాబట్టి మనకు కూడా ప్రభు చెప్తున్న మాట ఏంటంటే, ఈ యొక్క కాలంలో అంటే ఈ యొక్క జీవితంలో మనం జీవిస్తున్నప్పుడు ఇక్కడి నుంచి ప్రభు దగ్గరికి వెళ్ళేటప్పుడు సమస్యలు, కష్టాలు, శోధనలు మంచుతో మనం నిండిపోయి ఉంటాము. ఆ యొక్క నుండి వెళ్ళేటప్పుడు ఈ కష్టాలను నువ్వు చూసావా, ఖచ్చితంగా నువ్వు మధ్యలోనే పోతావు. కానీ ఈ యొక్క ప్రభువైన వెలుగున నువ్వు గనక మెంటల్ ఇమేజ్గా నువ్వు గనక చేసుకొని ఉంటే, ఆయన్నే నువ్వు మైండ్లో కనుక పెట్టుకొని ఉంటే, ఏది వచ్చినా సరే చివరి వరకు వెళ్తాం. మీకు పాస్టర్ గారు లాస్ట్ వీక్ చెప్పారో లేదు, ఈ మాట చెప్పే ఉంటారు. ఏంటంటే చివరికి ఏ బాగుంటుందని కనుక మనం ఖచ్చితంగా నమ్మామంటే, మధ్యలో ఎన్ని కష్టాలు వచ్చినా సరే అక్కడికి వెళ్ళిపోతాయి. ఎందుకంటే మనకు తెలుసు చివరి బాగుంటుందని చెప్పి. చివరి కనుక బాగోదని చెప్పి ముందుగానే మన మైండ్లో ఫిక్స్ అయ్యామనుకోండి, అసలు ప్రారంభించం కూడా మనం. అదే అంటున్న ప్రభు అంటున్న మాట ఏంటంటే, శాశ్వతమైనది, సరైనది, మంచిది, ఆనందకరమైన మంచిది నేను నీకు ఇస్తున్నాను, చివరిలో ఉంటుంది. కానీ నువ్వు అది చేరుకోవాలంటే అక్కడ స్మరణాకే చెప్తున్న మాట, మనకు కూడా చెప్తున్న మాట ఏంటంటే, బీ ఫెయిత్ఫుల్ అంటిల్ ది ఎండ్. నాట్ ఫెయిత్ఫుల్ బట్ అంటిల్ ది ఎండ్. కొంతమంది ఫెయిత్ఫుల్గా ఉంటారు బట్ నాట్ అంటిల్ ది ఎండ్. అదే ప్రాబ్లం. బట్ వీ ఫస్ట్ బీ ఫెయిత్ఫుల్ అంటిల్ ది ఎండ్. అదే స్మరణ చేస్తున్న గొప్ప పని, మంచి పని ఏంటిదంటే, దే డూయింగ్ ద రైట్ థింగ్, సరైనది చేస్తున్నారు. అండ్ రెండోది ఏంటిదంటే, అలాంటి చేస్తున్నప్పుడు సాతాను పెట్టిన శోధనలు తట్టుకుంటూ దే ఆర్ హోల్డింగ్ టైట్. దాన్ని కట్టు పెట్టుకొని ఎంత శోధన వచ్చిన పరుగు క్రీస్తును వదలకుండా ఆయన్నే పట్టుకొని ఉన్నారు. అండ్ మూడోది, ఆయనకి ప్రభు ఇచ్చిన ఒక మంచి హింట్, చిట్కా ఏంటంటే, లుకింగ్ ఎట్ ద లైట్. నిజమైన శాశ్వతమైన వెలుగును మీరు పట్టుకొని ఉండండి, అదే చాలా అంటున్నాడు ప్రభు. అలా పట్టుకొని ఉంటే ఎలా అయితే ఫ్లోరెన్స్ చాడ్విక్ ఎంత వచ్చినా సరే అప్పుడు 26 మైళ్ళు కాదండి, 30 మైళ్ళు అయినా సరే వెళ్ళిపోద్ది. ఎందుకంటే తన గురి, తన మెంటల్గా ఉండే మైండ్లో ఫిక్స్ అయిపోయింది, నేను రీచ్ అయిపోతా అక్కడికి, నాకు అదే కనిపిస్తుంది అని చెప్పి. ఆమె ఇంటర్వ్యూలో అదే చెప్పింది. కాబట్టి మనం కూడా అలానే ప్రభు అయిన క్రీస్తుని మెంటల్ ఇమేజ్గా చేసుకొని ముందుకు వెళ్ళాలని కోరుకుంటున్నాను. ప్లస్ భక్తులైన పౌలు కూడా అదే మాట మళ్ళీ గుర్తు చేస్తున్నాడు. ఈ కాలంలో నువ్వు ఎంత ఒలింపిక్లు కొట్టినాయి. ఇప్పుడు నాకు తెలిసినంత వరకు హుసేన్ బోల్ట్ అయితే నా చిన్నప్పుడు 5 గోల్డ్ మెడల్ దాటేశాడు ఆయన. అలా అంటే జనరల్గా ఆయన గురించి అని కాదు, కానీ ఇలాంటి ఎన్ని సంపాదించినా ఇట్స్ ఎ టెంపరీ ఇన్ దిస్ వరల్డ్. బట్ శాశ్వతమైన దానికోసం మనం పరిగెడుతున్నామని భక్తులైన పౌలు మనకు గుర్తు చేస్తున్నాడు. కాబట్టి దాన్ని మనం గుర్తుపెట్టుకొని ముందుకు వెళ్ళాలని కోరుకుంటూ నేను ఈ యొక్క వాక్యాన్ని ముగిస్తున్నాను. చిన్న ప్రార్థన చేసుకున్నాం. దేవా తండ్రి, మీకే వందనాలు ప్రభు, స్తోత్రాలు. ఈ యొక్క వాక్యం ద్వారా దేవా మీరు మాతో మాట్లాడినందుకు వందనాలు ప్రభు. మరి ఇలాంటి చిన్న చిన్న విషయాల్లోనే ప్రభు మరి మీకు కొన్నిసార్లు సరైనది దగ్గర కానీ, లేదంటే కష్టాలు వచ్చినప్పుడు పడిపోవటం కానీ, ఏదో ఒకటి జరుగుతూనే ఉంటుంది ప్రభు. కానీ అదంతా కాకుండా దేవా మీరు ఉన్నారు, శాశ్వతమైన బహుమానం మా కోసం ఇది ఉందని గుర్తుతో దేవా ఈ యొక్క కాలంలో కూడా, ఈ యొక్క ప్రయాణంలో ప్రభు, ఈ లోకంలో ఉన్నంత కాలం కూడా సరైన నిర్ణయాలు తీసుకుంటూ మీకు మహిమకరంగా, మాకు ఆశీర్వదకరంగా, మీ అంత తగ్గింపు జీవితంతో భయభక్తులు కలిగి మేము మంచిగా ముందుకు వెళ్ళటానికి మీరు మా కృప తోడించి మన కోరుతూ క్రీస్తు యేసు నామమున అడిగి వేడుచున్నాం తండ్రి. ఆమేన్.